హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెగా క్రియేటివ్ వర్క్స్. మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక కొణిదెల మొదట నటిగా తన జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. సో నిర్మాతగా మొదటి ప్రయత్నంలోనే కమిటీ కుర్రోళ్ళు అనే సినిమాతోటి ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ని సాధించడమే కాదు, నిర్మాతగా తన టేస్ట్ ఏంటో ఆడియన్స్ అందరికీ తెలిసేలా చేశారు. సో తనకున్న పరిచయాలన్నింటినీ ఉపయోగించుకొని కమిటీ కుర్రోళ్ళ సినిమాని పబ్లిసిటీ చేసుకోవడం కావచ్చు, మార్కెట్ చేసుకోవడం కావచ్చు, తద్వారా ఆ సినిమాని సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్గా బాక్సాఫీస్ దగ్గర నిలబెట్టడం, వీటన్నింటిలో కూడా నిహారిక గారు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. కమిటీ కుర్రోళ్ళు సినిమా రిజల్ట్ ఏంటో కూడా మనకందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నిర్మాతగా తన రెండో ప్రయత్నాన్ని మొదలుపెట్టారు నిహారిక కొణిదెల. సో తనతో పాటు దీర్ఘకాలికంగా వర్క్ చేస్తున్న క్రియేటివ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న మానసా శర్మ అనే ఆవిడని డైరెక్టర్గా పరిచయం చేస్తూ సినిమా ఇండస్ట్రీకి తన రెండో సినిమాని తీయబోతున్నారు నిహారిక కొణిదెల. మరి ఈ సినిమాలో కూడా అందరూ కొత్త వాళ్ళే నటిస్తారా, లేక ఆల్రెడీ ఫేము నేము ఉన్నవారిని తీసుకుంటారా అనేది చూడాలి. ఏదైతేనే ప్రొడ్యూసర్గా నిహారిక కొణిదెల ఇండస్ట్రీలో పాతకుపోయే ప్రయత్నం చేస్తున్నారని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇది ఇప్పటికీ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.